మేడ్చల్ మట్టి తల్లి ముద్దాడిన బిడ్డరో మేడ్చల్ మట్టి తల్లి ముద్దాడిన బిడ్డరో నా గుణము సక్కని దమ్మ మల్లె పువ్వమ్మో రూపు సక్కని వాడు తొలి పొద్దు పడుపో ఆ కళ్ళలోన మెరుగు పెదవిన చిరునవ్వో నుదుట పెట్టిన బొట్టు సింధూరం ఎరుపో ముసి ముసి నవ్వుల వాడు పసి మనసు వాడురో. మొన్నటిదాకా మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి 10 సంవత్సరాలు నియోజకవర్గాన్ని కేడర్ నిలబెట్టిన మన నక్కా ప్రభాకర్ గౌడ్ గారు చివరి నిమిషం దాకా టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో తన వేలాది మంది అనుచర వర్గంతో అభిమానులతో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మన సీటు తెలంగాణ రిపోర్టర్తో నక్కా ప్రభాకర్ గౌడ్ ముఖాముఖి. చెప్పండి అన్నగారు, మీరు టీడీపీలో మీరే ఎమ్మెల్యే మీకే టికెట్ అని అభిమానులతో చాలామంది అనుకున్నారు. చివరి నిమిషం దాకా మీ టికెట్ ఎందుకు మిస్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఇందులో ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు 2400 ఓట్లు వస్తాయని గెలిచామని ఆయన పదే నాకు చెప్పిండు. ఏమని ప్రభాకర్ గారు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఆ సీటు మీదే, నువ్వు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కోసం కూడా ధర్నా చేసినప్పుడు కూడా దేవేంద్ర గౌడ్ గారు పార్టీకి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిన పార్టీలకు దేవేంద్ర గౌడ్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఒకటే కాదు కూర్చున్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారితో చెప్పిండు. ఏమంటే ప్రభాకర్ గారిని ఎంకరేజ్మెంట్ చేయాలి దేవేంద్ర అని చెప్పేసి చెప్తే, లేదు సార్ ప్రభాకర్ని డిస్టర్బ్ చేస్తాను, నేను తప్పకుండా నేను ప్రభాకర్ ఎమ్మెల్యే ఇక్కడ అని చెప్పడం జరిగింది. చెప్పినాక నేను ఎన్నో కార్యక్రమాలని ఇప్పుడు 9 సంవత్సరాల పార్టీ అధికారం లేకున్నా కానీ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే కిషన్ గారు లక్ష్మారెడ్డి గారిని ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో వంట వార్తలు అని చెప్పి రిలేటెడ్ అధ్యక్షులు అని చెప్పేసి అని ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి అని తెలంగాణ ఉన్న ప్రజలందరూ అంటుంటే, ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ కాదు, ఈ దండము తారక రామారావు స్థాపించిన పార్టీ అని చెప్పేసి అని మాకు నమ్మకం ఉండే. ఎందుకంటే ఈ పార్టీ ఒక 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎన్నో ఉట్టిపోయినాయి. కానీ మాకు ఒక ఆలోచన ఏముందంటే ఈ పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయనుకున్నాం. కానీ గతంలో ఈ 5 సంవత్సరాలను చూస్తే, ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రవర్తన చూస్తుంటే మాకు అనుమానం వచ్చేది మధ్యన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాది అంతకుముందేమో గతంలోనేమో ఒక డిసిప్లిన్తో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రక్రియ ప్రకటించిన నాటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని తేడాలు మాట్లాడేవారు. అంటే ఎక్కువ శాతము తెలంగాణ ఉన్నటువంటి నాయకులు ప్రియారిటీ ఇచ్చేది కాదు ఆయన. అయితే సరేలే, ఆయనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా, ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఆలోచన చేసినాం. కానీ ఇంత ద్రోహం చేస్తానని చెప్పేసి జీవితంలో ఊహించుకోలేము కూడా. ఎందుకంటే రాత్రి 4 వారం రోజుల ముందు పిలిచి ప్రభాకర్ గారు మీ అందరూ కోఆర్డినేట్ చేసుకొని తప్పకుండా నువ్వు ఎమ్మెల్యేవు అంత అరేంజ్మెంట్ చేసుకుని మొత్తం రెడీ అయిపో అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక నందారెడ్డి గారితో కూడా మాట్లాడడానికి చెప్పడం జరిగింది. నందారెడ్డి గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని పల్లె తెలియజేసాము, ఇంటికి తెలియజేసాము, ఈ కార్యక్రమాలను చేసుకుంటూ కూడా ప్రతి కార్యక్రమంలో వీళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసేవాడిని. సీనియర్ ఉన్నటువంటి నాయకులను కలుపుకొని పోవాలి. గతంలో కూడా మనం 2000 ఓడిపోయినాం కాబట్టి వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను బ్యాక్ ఉండి వాళ్ళ ముందు పెట్టి కార్యక్రమాలు చేసిన. క్యాడర్ కూడా ఎట్లా అంటే చాలా వాళ్ళు పాపం క్యాడర్ అయితే తప్పకుండా అధికారంలోకి మాత్రం మేము రాము, సమస్య లేదు, కానీ మా అన్న ఎమ్మెల్యే గెలుస్తుందని చెప్పేసి అని ఒక నమ్మకం ఉండే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ చూస్తే గజ్వేల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. గజ్వేల్లో కూడా ఇలా గజ్వేల్లో ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇలా ప్రతాప్ రెడ్డి వర్క్, ఇలా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ కాదు, ఇలా చేసినటువంటి కార్యక్రమాలు. ఇలా మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు గారు ఏంది మెదక్ జిల్లాలో, ఇలా కేసీఆర్ జిల్లా మెదక్ జిల్లా, అసలు కేసీఆర్ జిల్లాలో ఇలా హనుమంతరావు ఉండి అట్లా మెయింటైన్ చేసినంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టింది పాపం ఆయన కూడా. ఇలా మెదక్ జిల్లాకు వస్తుందంటే కూడా హనుమంతరావు గారు వస్తుందంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు అనేవాళ్ళు ఏమంటే హనుమంతరావు లేకుంటే ఇలా మెదక్ జిల్లాలో తెలుగుదేశం బాగుండిపోయేదని చెప్పేసి అని. అంటే ఎన్నో వడవడుపులలో కూడా మేము పార్టీ సేవ చేస్తే దేవేందర్ గౌడ్ గారు చేసినటువంటి మోసం ఇది. ఎందుకంటే దేవేందర్ గౌడ్ గారు ఆయనకి ఏంటంటే ఆయన కొడుకును మేడ్చల్ తేవాలని చెప్పేసి ఆలోచన, లేకపోతే కుతుబులాపులో పెట్టాలా లేకుంటే ఉప్పులో పెట్టాలని చెప్పి ఆలోచనతో ఆయన నా ఆరోగ్యం బాగాలేదు కదా, నా కుటుంబం నుంచి ఒక వ్యక్తి నా కొడుకు లేకుంటే నా సంబంధించిన ఉండాలని చెప్పి ఆలోచనతో ఆయన
నేను ఒక జాతికి సంబంధించిన ఆయన ఇతర ఒకటే కులానికి చెందినటువంటి వాళ్ళం. ఆయన ప్రభాకర్ గౌడ్ గారు సీనియర్ వార్డు మెంబరు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఇలా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఓడిపోయి అన్ని విధాలు అనుభవం వ్యక్తి. నా కుటుంబాన్ని పైకి రాణిస్తున్నారు అని ఈర్ష దేవేంద్ర గారికి. ఎందుకంటే ఎన్నిసార్లు నేను పోయినా కానీ ఆయన యొక్క స్పందన ఉండకపోతుంది. ఎప్పుడైనా నన్ను చిన్నచూపు చూస్తుండే. సరే చిన్నచూపు చూసినా నాకు కార్యకర్తలు అని చెప్పేసి ఆలోచించేవాడిని. అయితే ఆయన ఏం చేసినంటే దేవేంద్ర గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీ పెట్టి పార్టీలో పోయి అప్పుడు చంద్రబాబు నాయుడుకి అవసరం ఉన్నా, ప్రభాకర్ గారు నువ్వు రా పార్టీలో ఉండాలి, దేవేంద్ర గౌడ్ పోదని చెప్పేసి. ఇక దేవేంద్ర గౌడ్ గారు నాకు ఎందుకు పడతలేదంటే నా ఏమో రాలేదని చెప్పేసి దేవేంద్ర గౌడ్ మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిండు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీనే ఉండి తెలుగుదేశం పార్టీనే కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ నాకు వెన్నుపోటుకు వచ్చింది. అంటే ఈ విధంగా మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ నవతరంగా నాకు ప్రియారిటీ ఇచ్చిండు. దేవేంద్ర గౌడ్ తెలుగుదేశం పార్టీలో రాగానే మళ్ళీ దేవేంద్ర గౌడ్ ప్రియారిటీ ఇచ్చి నన్ను దూరం చేసిండు. లాస్ట్ ఎండింగ్ వరకు కూడా హనుమంతరావు గారికి నాకు ఇద్దరికి తప్పకుండా మీకు ఇస్తానని చెప్పేసి అని లాస్ట్ మూమెంట్ 11 o'clock షార్ప్ 11 o'clock కూడా చెప్పిండు. సార్ రేపు నామినేషన్ వేసుకోవాలి, లేదా వేసుకోమని మెసేజ్ పెట్టుకో, అందరికీ నామినేషన్ వేసుకోమని చెప్పేసి అన్నాడు. అలాగే 11:30కి దేవేంద్ర గౌడ్ గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా వీళ్ళంతా కలిసి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ నాకు డౌట్ వచ్చింది అప్పుడే. అయితే 11:30 దేవేంద్ర గౌడ్ పోయిన తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు రూమ్లోకి వెళ్ళిపోయినా. రూమ్లో పోయి సార్ ఏమైందంటే సారీ అమ్మ ఏమనుకోకుండా కానీ చాలా బాగా అనిపించింది. అదే రోజు ఆయన ఏ విధంగా మాట్లాడిన ఆ విధంగా మాట్లాడేసినాము. ఒకటే ఆయన చంద్రబాబు నాయుడు కానీ సార్ నేను చేసినటువంటి పార్టీ చేసినటువంటి అన్యాయం ఏంది, పార్టీని ఏ విధంగా నేను కాపాడలేనా, నేను తప్పు చేసిన ఒక రుజువు చేస్తే నేను సంతోషంగా హ్యాపీగా నేను వెళ్ళిపోతలేను అని చెప్పేసి అని ఒక ½ an hour నేను రిక్వెస్ట్ చేసిన. ఒక్క పొరపాటు వెళ్ళిపోయాను. నాకు నేను చేసిన పొరపాటులో ఒక పొరపాటు చూపిస్తే తప్పకుండా నేను బైండ్ అవుట్ అవుతా. ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఇస్తున్నావు వాళ్ళని గెలిపించుకుని తను తీసుకొని వస్తాను చెప్పేసి అన్న. నీ తప్పేం లేదన్నమాట. మన తప్పు లేనప్పుడు మళ్ళీ ఇంకా నాకు టికెట్ ఇవ్వడం ఆర్థికంగా ఫైనాన్షియల్ కూడా నాకు ఇప్పటికి ఎన్ని కోట్లు పెట్టి మీ తెలుసు, కార్యకర్త తెలుసు. ఇలా ఈ విధంగా మోసం చేసి అక్కడ ఎట్లయిపోయిందంటే తెలంగాణ ప్రకటించిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి నాయకులైన అవసరం తెలిసిందని ఆయన ఇక్కడే ఉంది. ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి నాయకులతో మొత్తం అన్ని డబ్బులన్నీ తీసుకొని ఆంధ్రాలో గెలవాలన్న ఆలోచన తప్ప ఆయనకు ఇంకా వేరే ఆలోచన లేదు. ఇంకోటి ఏదేమైనా సరే మేము పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండేవాళ్ళం. కాబట్టి ఎప్పుడైతే ఆయన పార్టీకి సస్పెండ్ చేసిండో మాకు చాలా బాధ చేసింది. ఎందుకోసం అంటే ఇన్ని సంవత్సరాలు పార్టీ సేవ చేసి జాండా మోసిన తర్వాత ఆయన పిలిచి మాట్లాడి ప్రభాకర్ ఈ విధంగా నేను ఇట్లా ఎక్స్పోజ్ చేసే ముందు ఆల్రెడీ తడిపట్ట పెట్టి గొంతు కోసినటువంటి ఆయన. ఎందుకంటే సొంత మామనే మేము అనే లక్ష్మీపార్వతి అంతా టీవీలో చూపిస్తుంటే సొంత మామను వెనుపోలు కొడిచిండు. సొంత బామాడుదు విజయకునికి ఏమో టికెట్ ఇచ్చిండు, ఇంకో అన్నకి అరకేసిన టికెట్ ఇవ్వాలి. అక్కడ పురంధేశ్వరిని తీసుకో ఎగ్జాంపుల్, అక్కడ వెంకటేశ్వరరావుని తీసుకో అక్కడ. అంటే సొంతం కుటుంబంలోనే ఈరోజు ఈ విధంగా ఉందంటే ఆయన తెలుగుదేశం పార్టీ అనేది పుట్టిన తర్వాత ఇలా కేసీఆర్ ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అలా కేసీఆర్ పోవడం కారణం ఏంది, ఉద్యమం రావడం కారణం ఏంది చంద్రబాబు నాయుడు. ఇలా ఎన్టీ రామారావు బతుకుంటే ఇవన్నీ ఆగిపోతుండే. ఇలా పార్టీ చాలా పటిష్టంగా ఉంటుండే. కానీ ఏదేమైనా కానీ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమయ్యేది ఖాయం. ఈ ఎలక్షన్స్ క్లోజ్, సమస్య లేదు. చెప్పండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీ కార్యవర్గం మొత్తం కేడర్ మొత్తం పడిపోయింది. చంద్రబాబు నాయుడు ఇక్కడ పార్టీ ఏమైపోయినా పర్లేదని టికెట్లు అమ్ముకున్నారు. రోమర్ ఒకటి బయట ప్రజల్లో జనరల్గా అనుకుంటున్నారు. అక్కడ దీనిపైన మీరు ఏమన్నా? టికెట్లు అమ్ముకోవడం సాక్ష్యంగా ఇంట్లో మేము చూసినాం. అంబులెన్స్ వస్తున్నాయి, అంబులెన్స్లో డబ్బులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇంటి బ్యాక్ సైడ్ అంబులెన్స్ ఆగుతున్నాయి. మళ్ళీ చంద్రబాబు ఇంటికి వెళ్ళి కాళ్ళు పోతున్నాయి. అందులోకి వెళ్ళి మళ్ళీ డబ్బులు వచ్చి ఇంట్లోకి వస్తున్నాయి. అంటే మేము అసలు విచిత్రపోయినాం. మా పార్టీ ఈ విధంగా ఉండదు కదా, ఈ విధంగా ఎందుకు అయింది అనేది మేమే విచిత్రపోయినాం. అంటే ఈ తెలంగాణ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలంగాణ మీద మనసు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆయనకి ఎప్పటికీ ఒకటే కాన్సెప్ట్ అది, తెలంగాణ ప్రజలు మాకు ఎందుకు అంతెందుకు ఇప్పుడు ఉన్న నాయకులు అంత ఉన్నారు కదా. ఇప్పుడు ఎదవ దయాకర్రావు కానీ వీళ్ళంతా మన మూతుపల్లి నరసింహ కానీ వీళ్ళందరూ తెలుసు. వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు పార్టీలో 100%. రేపు ఎలక్షన్స్ అయిపోగానే మిస్టర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మహేంద్ర వెళ్ళిపోయారు. మంచి నాయకులు వెళ్ళిపోయారు అంతా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి. అంటే వీళ్ళు ఎలక్షన్స్ రాగానే వీళ్ళు ఉండరు. ఇప్పుడు తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇదంతా కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ ఉండగా తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోతుంది, సమస్య లేదు.
చెప్పండి, మేడ్చల్ నియోజకవర్గంలో మీరున్న టీడీపీ క్యాండిడేట్ పక్కాగా ఇక్కడ టీడీపీ జెండా ఎదురువేస్తారని మొన్నటిదాకా అనుకున్నారు. మీరు ఒక్కసారిగా టీఆర్ఎస్లోకి రాగానే మొత్తం రౌండప్ తిరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ అసలు మేడ్చల్ నియోజకవర్గంలో ఎలా ఉంది, దాని అభివృద్ధి ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా మీరు ఉంటుందని మీరు అనుకుంటున్నారు టీఆర్ఎస్? ఒకటండి, మేడ్చల్ కాన్ఫరెన్స్ అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోవడం. ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు హోంశాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఈ పార్టీని పటిష్టం చేసిండు 100% ఒప్పుకుంటా దానికి. ఆ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత నేను వచ్చి నాయకత్వాన్ని వహించి మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఆర్థికంగా కూడా మొత్తం అన్ని విధాల డబ్బులు పెట్టుకుంటూ పార్టీని ఒక సంటి పాపలకు కాపాడిన. కార్యకర్తలు పాపం నాకు ఎంత రెస్పాన్స్ ఇస్తుందంటే ఈసారి నాకు రూపాయి డబ్బులు పెట్టుకునే గెలిచేవాడిని, ఈసారి 100% గెలిచేవాడిని. అయితే క్యాడర్ కూడా చాలా మంది క్యాడర్ నిరుత్సాహం. అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నా టికెట్ ప్రకటించలేదో ఇమీడియట్లీ నా ఇంటికి 4,000-5,000 మంది కార్యకర్తలు వచ్చి, అన్న మనం నీకు అన్యాయం జరిగింది, ఈ పార్టీ మనం ఉండవద్దు, ప్రసక్తి లేదు, ఏదేమైనా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు మనం మోసమే, ఈ ఆంధ్ర పార్టీలో ఉండదన్న మనము ఏదైనా ఆలోచన డిసైడ్ చేయాలని నువ్వు ఇండిపెండెంట్ అని విచారించి చెప్పాడు. అందరూ ఇండిపెండెంట్ వేసిన తర్వాత మా క్యాడర్ అంతా వచ్చింది. మా ఎందుకు కేటీఆర్ గారు కూడా మా ఇంటికి వచ్చి ఆయన ఒకటే చెప్పిండు, ఇలా ఆంధ్ర పార్టీ అయినా నీకు ద్రోహం చేసింది, కానీ తెలంగాణ ఉన్నటువంటి నాయకత్వం మాది. తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ గారు మా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడు, ఆయన కొడుకే వచ్చి స్వయాన అన్నా నిన్ను ఆంధ్ర పార్టీ మోసం చేసింది, నువ్వు నా పార్టీ కదా, నీకు ప్రియారిటీ ఇస్తా, సమస్య లేదు, ఏదేమైనా గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ నీకు మంచి ఒక నామినేట్ పోస్ట్ ఇస్తా, నీకు చైర్మన్ మంచి చైర్మన్ నీకు సెలెక్షన్ చేసుకుంటే నేను అన్న ఒకటే అన్న, ఎవరైనా కానీ ఈ సమయానికి వస్తారో చేస్తాను ఇండిపెండెంట్ నేను వెళ్ళిపోతా, నా ఇండిపెండెంట్ ఇలా పడతా అని చెప్పిన తర్వాత కేటీఆర్ 1.5 hours నన్ను కన్విన్స్ చేసిండు. అన్న ఏమైనా కానీ నన్ను ఆలోచన చేయను, నువ్వు బీసీలో బలమైన నాయకుడు, నువ్వు కావాలి నాకు, ఇలా ఇన్ని సంవత్సరాలు పార్టీ నడిపినావు, ఇలా మా పార్టీలో నీకు ప్రియారిటీ నీకు ఇస్తాను అని చెప్పేసి అంటే మా కార్యకర్తలతో ఒక మాట అన్న, మనం ఇండిపెండెంట్ నిలబడి మనము ఈ పోయేవదలు మేము వస్తాం. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అనేది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తెలవాలి, ఇలా మనం అంటే ఏదో మన సత్యంగా తెలవాలి. మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదంతో ఇలా పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అది కేసీఆర్ సమక్షంలో వదులుకుంటున్నాం. మీకు ఫస్ట్ నుంచి మైనంపల్లి హనుమంతరావు గారి ప్రియశిష్యుడిగా, తన సొంత తమ్ముడిగా ఈ కాన్స్టిట్యున్సీలో మీకు మంచి పేరుంది. మైనంపల్లి హనుమంతరావు గారి పేరు చెప్పగానే ఆయన అభిమానుల్లో కానీ ఒక తెలియని ఒక ఉత్సాహం వస్తుంది. మైనంపల్లి హనుమంతరావు గారు ఎంత మెజార్టీతో గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? మైనంపల్లి హనుమంతరావు గారి వెళ్ళిన మీటింగ్లు కానీ రోడ్ షోలు కానీ స్పందన ఎలా ఉంది? దీనిపైన మీరు మైనంపల్లి హనుమంతరావు అంట వ్యక్తి ఏంటంటే ఆయన ఒక సోషల్ వర్కర్, పొలిటీషియన్ కాదు. ఆయన ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలని దత్త చేసుకుంటారు వాటర్ సప్లై కోసం అని. ఆయన హనుమంతరావు గారు ఏమన్నారంటే నీళ్ళ హనుమంతరావు అంటారు, నీళ్ళు తాగిపించి హనుమంతరావు అంటారు. ఆయన పేరు వచ్చేసింది అది. ఆ తర్వాత ఇంకోటి మెదక్ జిల్లా చూసుకుంటూ హైదరాబాద్లో కూడా అల్వాలో ఉంటూ ఆయన ఇలా యంగ్స్టర్స్ అంతా చాలామంది యూత్ అంతా కూడా ఇలా మల్కాయి పార్లమెంట్ మన దేవుడు ఇచ్చినందుకు కానీ మాకే తెలియదు, కానీ అసలు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కాన్సెప్ట్ మీద ఉండే. అయితే ఆయన హనుమంతరావు గారు మెదక్ జిల్లా నిజామాబాద్లో నిజామాబాద్ జిల్లాలో కూడా కొన్ని కార్యక్రమాలు వెళ్తాడు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా వెళ్తాడు, అదేవిధంగా కరీంనగర్, మన వరంగల్, ఈ జిల్లాలో తిరుగుతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు ఓల్డ్ సిటీ కానీ లేకుంటే కుకుర్పల్లి కానీ కొద్గులాపూర్ కానీ ఇక ఎల్బీ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది గణేష్ ఉత్సవాల పెళ్ళిళ్ళు లేకుంటే హాస్పిటల్స్ కోసం కానీ గోల్డ్ కోసం కానీ చాలామంది వచ్చేవారు. అంటే ఒక కాన్స్టిట్యున్సీకే పరిమితం కాలేను, ఆయన ఒక తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలకు పరిమితం హనుమంతరావు గారు. కాబట్టి హనుమంతరావు అంటే ఇలా ఒక ఫిగర్. కాబట్టి ఇలా ఆయన ఇలా ఇక్కడ పోయినా ఇప్పుడు ఎల్బీ నగర్కి ఇప్పుడే ఫోన్ చేసినారు ఏమని, అన్న ఒకటి 1 side పడుతున్నాయి హనుమంతరావుకు, ఇక్కడ మొత్తం మేమంతా చేస్తున్నాం. ఇంకోటి సెటిలర్స్ హనుమంతరావుకి ఇస్తున్నారు, అది గ్రేట్. అది సెటిలర్ ఎందుకోసం ఇస్తారంటే తెలంగాణ పార్టీ ఉద్యమంలో కేసీఆర్ గారిని అదేవిధంగా మన లక్ష్మీనారాయణ కేసీఆర్ గారు హరీష్ రావు గారు అందరూ కలిసి అప్పుడు సెటిలర్స్ కోసం పొట్లాడైనప్పుడు హనుమంతరావు అక్కడ సెటిలర్స్ మొత్తం కాపాడండి అక్కడ. అంటే సెటిలర్స్కి ఏంటంటే ఒక నమ్మకం వచ్చింది, హనుమంతరావు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కదా, మనము అప్పుడు ఈ విధంగా మనం కాపాడింది కదా, ఖచ్చితంగా మనము హనుమంతరావు గారిని ఓటేయాలని చెప్పేసి అని వాళ్ళకు కాన్సెప్ట్, వాళ్ళకు ఒక నమ్మకం అనేది కుదిరింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా అనుకుంటారు
మల్కాజ్గిరి పార్లమెంట్లో సెటిలర్స్ మొత్తం మాకే కాదు సమస్య లేదు. సెటిలర్స్ అంతా కూడా తప్పకుండా కొద్దులా కొన్ని తిరిగినాం. అంత సెటిలర్స్ అనుకుంటున్నా మీరు టీఆర్ఎస్కి వచ్చినారు కదా, తెలుగుదేశం పార్టీ మీరు మోసం చేసినారు కదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చూస్తుండేందంటే నాకు అనిపిస్తుంది ఒక 2 లక్షలతో మెజార్టీ రావచ్చు. హనుమంతరావు 2 లక్షల మెజార్టీతో గెలవచ్చు. అన్నగారు మీకు టికెట్ రాలేదని మోసం చేసిందని అంటున్నారు. దీని ద్వారా మొన్నటిదాకా మీ వెన్నంటి తిరిగి మీ తెలుగు తమ్ముళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మా తమ్ముళ్ళకు తెలుగు తమ్ముళ్ళకు ఒకటే చెప్తున్నా నేను, ఇలా మా అమ్మలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా అన్నలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అనేది అది ఎన్టీ రామారావు సాధించిన పార్టీ కాదు. ఇప్పుడు దయచేసి మీ అందరూ ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడ్డ వ్యక్తికే ఈరోజు తడిపట్ట వ్యక్తి గుంజుకొచ్చారు కాబట్టి రేపు మీ భవిష్యత్తు కూడా లేదు. ఇలా సర్పంచులు ఇలా వార్డు మెంబర్లు సింగిల్ విండో చైర్మన్ సింగిల్ విండో డైరెక్ట్ ఎంతోమంది ఇలా ఆధారపడినటువంటి తెలుగుదేశంపై ఆధారపడినారు. కానీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహి కాబట్టి సమస్య లేదు. మీరేమైనా కానీ నేనున్నాను. ఇలా మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తెలంగాణ పార్టీ అనేది మాకు ఉన్నది. ఈ పార్టీ పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ లెక్కనే పుట్టింది. కాబట్టి తెలుగు తమ్ముళ్ళారా మీ అందరూ రండి, కదిలి రండి. ఇలా ఖచ్చితంగా మనం కారు గుర్తుకు ఓటు వేసుకుందాం, మైనంపల్లి హనుమంతరావు గెలిపించుకుందాం. ఇలా మన కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని గెలిపించుకుందాం. ఇక్కడ పోయినా కానీ మన కాన్స్టిట్యూన్సీలో మల్కాజ్గిరి పార్లమెంట్లో అందరికీ కారు గుర్తుకు వేస్తే సంతోషంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం పాలకులను నమ్మొద్దు, ఆంధ్ర పాలకులను నమ్మొద్దు. కానీ ఆంధ్ర ప్రాంతం రాయలసీమాల ప్రాంతం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రాంతస్తులు మాత్రం మన తమ్ముళ్ళలాగా మన సొంతం చెల్లెళ్ళలాగా సోదరులాగా భావించి వాళ్ళని మన కుటుంబ సభ్యులు కలుపుకోవాలి. కానీ మనం అనేది ఒకటే, టీఆర్ఎస్ అనేది ఒకటి ఏంటంటే ఆంధ్ర పాలకుల వ్యవస్థ రావాలని చెప్పేసి ఉన్నారు కానీ ప్రజల వ్యవస్థ కాదు అని చెప్పేసి అని ఆయనకి స్పష్టంగా చెప్తూ కేసీఆర్ గారు, మనంగా చెప్తున్నాం, హనుమంతరావు గారు చెప్తున్నాం. కాబట్టి సెటిలర్స్ అందరూ కూడా తప్పకుండా ఇలా హనుమంతరావు ముఖం చూసి మాత్రం తప్పకుండా ఓట్లు వేస్తారు. ఇలా మా తమ్ముళ్ళు కూడా ఆల్రెడీ మేడ్చల్, షామిపేట, కీసర, గట్కేశ్వర మండలాలు మొత్తం తిరుగుతున్నా. 4 రోజుల సంది ప్రతి గ్రామం తిరుగుతున్నా. ఆల్మోస్ట్ అన్ని తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. దేవేంద్ర గౌడ్ జవాన్ దేవేంద్ర గౌడ్ కాదు, దేవేంద్ర గౌడ్ ఇంకా 300 మంది దేవేంద్ర గౌడ్ వచ్చినా కానీ ఇది ఆగే ప్రసక్తి లేదు. దేవేంద్ర గౌడ్ మీద కూడా నమ్మకం పోయింది ప్రజలకు. ఇలా జవాన్ నగర్కి వచ్చి ఏదో నేను ఏమో చేస్తాను అనుకుంటున్నా కానీ ఇలా దేవేంద్ర గౌడ్ చెప్పినా కానీ ప్రజలైన ప్రసక్తి లేరు. దేవేంద్ర గౌడే ప్రభాకర్ గౌడ్ మోసం చేసి నువ్వు దేవేంద్ర గౌడ్ మాట ఎందుకు తింటారు? ప్రజలు తింటారా? కార్యకర్త తింటారా? దేవేంద్ర గౌడ్ కానీ ఇంతవరకు ఒక కార్యకర్త కూడా సారైన వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి మీటింగ్లో పోతే కూడా ద్రోహి, దేవేంద్ర గౌడ్ ద్రోహి అని చెప్పేసి అంటారు. అంటే నమ్మక ద్రోహం చేస్తే ప్రజలు ఎప్పుడైనా, ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏదంటే చేయగలుగుతారు. దేవేంద్ర గౌడ్ కాదు 1000 మంది దేవేంద్ర గౌడ్ 1000 మంది చంద్రబాబు వచ్చినా కానీ ఇలా మంచితనం ఉన్నప్పుడు ప్రజలు బరాబర్ నమ్ముతారు. మంచితనం లేనప్పుడు ప్రజలు తప్పకుండా తీసుకుపోయి అక్కడ మూల పడేస్తారు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ఎవరు సొత్తేం కాదు ఇది. కాబట్టి ఇలా పార్టీ అనేది తప్పకుండా భూస్థాపితం అనేది ఖాయం. ఈ ఎలక్షన్లతో క్లోజు. ఎలక్షన్ అయినాక కూడా హనుమంతరావు గారు మేమందరం మ్యాక్సిమం మా కార్యకర్తలు, మా నాయకులు, మా సర్పందరం కలిసి కూడా ఈ తెలుగుదేశం పార్టీ లేకుండా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే భవిష్యత్తులో కూడా ఈ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో కూడా రేపు ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీ చెప్పుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. తనకు టికెట్ రాలేదని, తన పార్టీ మారలేదని, ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలతో, ఇలాంటి స్వార్థమైన టీడీపీ పార్టీలో తన ఉండటం ఇష్టం లేదని టీఆర్ఎస్లో చేసినట్టు నక్కా ప్రభాకర్ గారు మనకు తెలియజేస్తున్నారు. మేడ్చల్ మట్టి తల్లి, మేడ్చల్ మట్టి తల్లి, మేడ్చల్ మట్టి తల్లి ముద్దాడిన బిడ్డరో, మేడ్చల్ మట్టి తల్లి ముద్దాడిన బిడ్డరో, గుణము సక్కని రమ్మ మల్లె పువ్వమ్మో, రూపు సక్కని వాడు తొలి పొద్దు పొడుపో, ఆ కళ్ళలోన మెరుపు పెదవిన చిరునవ్వో, నుదుట పెట్టిన బొట్టు సింధూర